హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన విష్ణుప్రియ పైన కేసులు నమోదైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కేసుల్ని క్వాష్ చేయాలని చెప్పేసి ఆమె తెలంగాణ హైకోర్టును ఇప్పుడైతే ఆశ్రయించింది. మరి వాళ్ళ విచారణ జరగబోతుంది. సో మరి మీకు ఊరట లభిస్తుందా కోర్టులో లేదా అన్నది ఒక ఉత్కంఠకైతే తెరలేపింది. అయితే మొదటి నుంచి చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలని కూడా సంచలనం సృష్టించడం మనం చూస్తున్నాం. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తో మొదలై స్టార్ సెలబ్రిటీలు ఉన్న వరకు కూడా అందరిపైన కేసులు నమోదవ్వడం చూసాము. మొదట లోకల్ బాయ్ నానితో మొదలైంది, అతని పైన కేసు నమోదైంది, అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ తర్వాత సజ్జనర్ గారు అంటే వీటిలో ఉన్న చాలా మంది పేర్లు బయట పెట్టేయడం, వాళ్ళందరి మీద కేసులు నమోదవ్వడం ఇవన్నీ కూడా చూసాం. కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు కొంతమంది విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మొదట ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుంటే విష్ణుప్రియ ఈమె మీద కేసు నమోదైంది. ఆ తర్వాత ఈమె పంజగుట్ట పిఎస్ లో విచారణకు కూడా హాజరైంది. అయితే విచారణ సమయంలో ఆమె కొన్ని ఒప్పేసుకున్నట్టు కన్ఫ్యూజ్ అయినట్టు కూడా వార్తలు మనకు బయట వినిపించాయి. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను, దాదాపు 15 వరకు ప్రమోట్ చేశాను, ఒక్క ప్రమోషన్ కి 90,000 వరకు తీసుకున్నట్టుగా ఆమె చెప్పినట్టుగా వార్తలు అయితే వినిపించాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆమె మీద నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని చెప్పేసి అయితే తెలంగాణ హైకోర్టుకు వెళ్ళింది. మరి తెలంగాణ హైకోర్టులో ఏం జరగబోతుందా అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దీనిపైన అంటే పాజిటివ్ రెస్పాన్స్ అందరిలో కూడా కలిగింది. అంటే చాలా మంది బెట్టింగ్ యాప్స్ వాడి మోసపోయి ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలే నాశనం అయిపోయాయని చెప్పేసి తెలిసిందే. సో అంటే స్టార్ సెలబ్రిటీలు వీళ్ళు ప్రమోట్ చేసినప్పుడు చాలా మంది జనాలు నమ్మేస్తూ ఉంటారు, అంటే వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్, స్టార్ హీరోల ఇన్ఫ్లుయెన్సెస్ ఖచ్చితంగా వీళ్ళపైన సాధారణ జనాల పైన ఉంటుంది. అరే మన ఫేవరెట్ హీరో ప్రమోట్ చేస్తాడు, ఖచ్చితంగా ఇది దీంట్లో మోసపూరితం ఏమి ఉండదని చెప్పేసి వీళ్ళు భావించి కూడా దాన్ని వాడడం, అందులో డబ్బులు పెట్టడం, ఆ తర్వాత మోసపోయి డబ్బులు కోల్పోవడం, ఆ తర్వాత ప్రాణాలు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా సంఘటనలు జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే సజ్జనర్ గారు కూడా వీటిపైన రెస్పాండ్ అయ్యి బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నాయని ఆయన కూడా రీసెర్చ్ చేసి వీళ్ళ మీద కేసులు నమోదు అయ్యేలా ఆయన చూడడం చూసాము. సో ఈ విధంగా మొదటి నుంచి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ తో మొదలైపోయింది. చిలికి చిలికి గాలివాన అయినట్టు ఆ ఇన్ఫ్లుయెన్సర్ తో మొదలైన ఆ కేసులు స్టార్ సెలబ్రిటీల పైన కూడా వచ్చేస్తాయి. ఏకంగా విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి ఇలా చాలా మంది స్టార్ సెలబ్రిటీల పైన కూడా కేసులు నమోదయ్యాయి. అయితే వీళ్ళు అందరూ కూడా స్పందించారు. ముఖ్యంగా మొదట విజయ్ దేవరకొండ వాళ్ళ టీం స్పందించి మేము అన్ని లీగల్ గా వెరిఫై చేసుకునే దీనికి ప్రమోట్ చేశాము, ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకున్నాము, దీనికి లీగల్ గా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయినా కూడా విజయ్ దేవరకొండ పైన అంటే విమర్శలు అయితే వచ్చేసాయి. లీగల్ గా ఉన్నంత మాత్రాన, అన్ని వెరిఫై చేసుకున్నంత మాత్రాన బెట్టింగ్ యాప్స్ లో మీరు వాడండి, అందులో డబ్బులు పెట్టండి అని చెప్పేసి మీరు ఎలా చెప్తారు? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది ఒక క్రైమ్ లాంటిది, అంటే డబ్బులు మీరు పెట్టండి, మీరు పోగొట్టుకోండి, జూదాన్ని మీరు ఎలా ప్రోత్సహిస్తారు అంటూ ఆయన మీద విమర్శలు వచ్చాయి. తర్వాత ప్రకాష్ రాజ్ గారు కూడా స్పందించారు. ఆయన కూడా అప్పుడు 9 సంవత్సరాల కింద చేసిన వీడియో తర్వాత తప్పని తెలిసి చేయలేదు, ఎప్పుడు మళ్ళీ కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను తీసేయండి అని చెప్పేసి ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఆయన మీద కూడా విమర్శలు వచ్చేస్తాయి. అంటే మీకు చేసినప్పుడు తప్పని తెలియదు, ఆ మాత్రం అవేర్నెస్ కూడా లేదా, తర్వాత మీకు తప్పని తెలియడం ఏంటి అని చెప్పేసి విమర్శలు వచ్చేసాయి. ఈ విధంగా రానా గారు కూడా స్పందించారు, ఆయన పైన కూడా విమర్శలు వచ్చాయి. అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పు అన్న అవేర్నెస్ వీళ్ళకి లేదా, స్టార్ సెలబ్రిటీలు అయ్యుండి ఆ మాత్రం కూడా అవేర్నెస్ లేకపోవడం ఏంటి అని చెప్పేసి జనాల దగ్గర నుంచి విపరీతమైన విమర్శలు అయితే వచ్చేస్తాయి. సో అయితే అలాగే ఇంకొంతమంది బాధితులు కూడా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు అయితే ఇస్తున్నారు. మేము ఈ విధంగా నష్టపోయాము, మాకు న్యాయం చేయండి, మా డబ్బులు వాపస్ ఇచ్చేయండి అని చెప్పేసి కొంతమంది అయితే బయటకు వస్తున్నారు. ముఖ్యంగా మొన్న పంజగుట్ట పిఎస్ దగ్గర అంటే బాలకృష్ణ గారి అన్స్టాపుల్ షోలో కూడా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల నేను 80 లక్షల వరకు నష్టపోయాను, నాకు న్యాయం చేయండి అంటూ ఒక బాధితుడు కూడా పంజగుట్ట పిఎస్ లో కంప్లైంట్ చేశారు. సో ఇప్పుడు దానిపైన కూడా ఒక ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అంటే బాలకృష్ణ గారు అన్స్టాపుల్ షోలో ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్న షోకి ఒక ఎపిసోడ్ లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారు. అయితే అదే ఎపిసోడ్ లో ప్రభాస్ గారు అండ్ గోపీచంద్ గారు కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తారని చెప్పేసి వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అడ్వకేట్ రామారావు గారు కూడా ఒక ఫిర్యాదు అయితే చేయడం చూస్తున్నాం. మరి వీళ్ళపైన కేసు నమోదయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి చూడాలి. అంటే ప్రభాస్ గారు, గోపీచంద్ గారు జస్ట్ గెస్ట్ గా వచ్చారు, వాళ్ళకు తెలుసుండదు ఈ బెట్టింగ్ యాప్ అని చెప్పేసి ప్రభాస్ గారు అభిమానులు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా ఇది మొత్తం కూడా సంచలనంగా మారడం చూస్తూ ఉన్నాం.
సో ఈ విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అప్పుడు తెలియక చేస్తాం మమ్మల్ని వదిలేయండి, క్లాస్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ముఖ్యంగా అందులో మొదటగా శ్యామల గారు, ఆమె వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. సో ఆమె మీద కూడా కేసు నమోదైనప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, ముందస్తు బెయిల్ అని చెప్పేసి ఆమె కూడా కోర్టుకు ఎక్కడం, కోర్టు నుంచి ఊరట లభించడం, ఆమె పైన ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి న్యాయస్థానం కూడా చెప్పడం చూసాం. ఆ తర్వాత ఆమె మళ్ళీ పంజగుట్ట పిఎస్ లో విచారణకు హాజరైంది. అక్కడ బయటకు వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడుతూ నేను తప్పు చేశాను, ఇక మీదట చేయను, ఆ బాధితులు ఎవరున్నారో వాళ్ళ పట్ల కేర్ తీసుకుంటానంటూ ఆమె కూడా మాట్లాడారు. సో ఈ విధంగా బయటకు వచ్చేసి ఈసారి ఒక అవేర్నెస్ వాళ్ళలో కలగడం, వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పేసుకోవడం, ఇక మీదట చేయడం అని చెప్పేసి చెయ్యం అని చెప్పేసి చెప్పేస్తున్నారు. ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో కూడా వీళ్ళ మీద కేసులు నమోదైనప్పుడు బయటకు వచ్చేసరికి అప్పుడు తెలియక చేస్తాం, ఇక మీదట చేయము అని చెప్పేసి, ఇంకా ఎవరు చేసినా వీటిని నమ్మద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా తమ సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెట్టేశారు. సో ఈ విధంగా మరింత అవేర్నెస్ అయితే కొంత జనాల్లో వచ్చేసింది. అంటే సెలబ్రిటీలు చెప్పినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మేము నష్టపోతాం అని చెప్పేసి ఒక అవేర్నెస్ అయితే జనాల్లో కూడా కలిగింది. సో వీళ్ళ మాటలు కూడా నమ్మద్దు, ఇంకెవరు చేసినా నమ్మద్దు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ అయితే కలిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసులు నమోదవుతున్న వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంకొక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఇప్పుడు చాలా మంది స్టార్ సెలబ్రిటీల పైన కేసులు నమోదయ్యాయి కదా, అయితే వీళ్ళని సాక్షులుగా పరిగణించి ఎవరైతే బెట్టింగ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళపైన ప్రధాన నిందితులుగా కేసు పెట్టే యోచనలో ఉన్నట్టుగా కూడా ఒక వార్త అయితే వినిపించింది. మరి ఇది దీన్ని ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. మరి సెలబ్రిటీలు అందరినీ సాక్షులుగా మార్చేస్తే వాళ్ళకు ఊట లభించింది అని చెప్పేసి కూడా వినిపించాయి. అయితే మరొక న్యూస్ ఏంటంటే వీళ్ళని నిందితులుగా ఉంచుతూనే బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ ని కూడా నిందితులుగా జాబితా చేసి ఆ మొత్తాన్ని కూడా అందరిపైన కూడా కేసులు పెట్టే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ పైన ఒక యుద్ధం అయితే జరుగుతుంది. మరి ఇది కంప్లీట్ గా బెట్టింగ్ యాప్స్ అనేవి రూపుమాపే అవకాశం ఏమన్నా ఈ మూమెంట్ లో ఉందా లేదని చూడాలి. అంటే కంప్లీట్ గా దీన్ని రూపుమాపలేమని కొంతమంది చెప్తున్నారు, లేదు దీన్ని ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఇది అయ్యే పని అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి బెట్టింగ్ యాప్ వ్యవహారం ఇప్పుడు కంప్లీట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిపోవడం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఒక అవేర్నెస్ జనాల్లో, సెలబ్రిటీల్లో అందరిలో కూడా కలిగింది. అండ్ భయం కూడా ఒకటి పుట్టుకొచ్చింది. ఇక మీదట ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి కూడా భయపడకుండా ఒక ఇష్యూ, అంటే భయపడకుండా ఒక మూవ్మెంట్ అయితే రావడం చూసాము. ఇక చాలా మంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ విచారణకైతే ఒక్కొక్కరుగా అయితే హాజరు అవుతూ వస్తున్నారు. మరి వాళ్ళు కూడా అంటే బెట్టింగ్ యాప్ ఓనర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళపైన కూడా కేసులు పెట్టే అవకాశం అయితే తెలుస్తుంది. అంటే వీళ్ళ త్రూ ద్వారా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే మరి స్టార్ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారిస్తారా లేదా అన్న దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ పోలీసులు చాలా తెలివిగా దీని పట్ల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే స్టార్ సెలబ్రిటీలను కూడా విచారణ చేద్దాం, అందుకు ముందుగా ఎవరు వీళ్ళ మధ్యవర్తిగా వ్యవహరించారో వీళ్ళని కూడా విచారణకు పిలిపించి ఆ స్టార్ సెలబ్రిటీని తర్వాత పిలిపించే యోచనలో ఉన్నట్టుగా కూడా వార్తలు అయితే తెలుస్తుంది. సో మరి వీళ్ళు ఎప్పుడు హాజరవుతారో లేదో తెలియదు, కాకపోతే కంపల్సరీగా వీళ్ళని కూడా విచారించే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. మరి ఏదేమైనా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వలన ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు కూడా ఇరుక్కపోవడం చూస్తున్నాం. మరి వీళ్ళ ఇష్యూ ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అయితే తెలియదు. ఏదేమైనా ఒక మూమెంట్ రావడం, కంప్లీట్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద జనాలకి ఇప్పుడు ఆ సెలబ్రిటీలకు ఒక అవేర్నెస్ రావడం, దీని వలన చాలా మంది నష్టపోతున్నారని తెలియజేయడం అనేది ఇది ఒక మంచి విషయం అయితే పరిగణించుకోవాలి. సో ఈ నేపథ్యంలో విష్ణుప్రియ కోర్టుకు వెళ్లారు, తెలంగాణ హైకోర్టుకు క్వాష్ చేయాలని చెప్పేసి అయితే ఆమె కోరుతున్నారు.